కవిత రాక్షసి, కవిత రాక్షసి వినాలి మీరు. కారణ జన్ముడి కల్పన ఊళ్ళో దురదృష్టం. నెక్స్ట్, వ్యాపారాల్ని కాపాడుకునేందుకే రేవంత్తో కుమ్మక్కైంది. సెకండ్, హరీష్ రావుకు ఆమె క్షమాపణ చెప్పాలి. సంగారెడ్డి ఎమ్మెల్యే సింతా ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేసిండు. నిజామాబాద్ లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా అంటుండు. ఎమ్మెల్యే మాణికరావు ఎద్దేవా చేసిండు. ఆమె కాంగ్రెస్ ట్రాప్ లో పడ్డారు. పార్టీ విప్పు వివేకానంద. ఇక 12 ఏళ్లలో సీఎంలు బడులకు ఏమీ చేయలేదు. కేసీఆర్ రేవంత్లపై కవిత విమర్శలు చేసింది. బీఆర్ఎస్ వాళ్ళ కామెంట్లకు జాగృతి కౌంటర్ ఉంటుందని హెచ్చరిక చేసింది. కర్మ హిట్స్ బ్యాక్ అని ఎవరిని ఉద్దేశించి అన్నారంటే జై తెలంగాణ అంటూ సమాధానం చెప్పింది. జై తెలంగాణ అంటే కేసీఆర్, జై తెలంగాణ అంటే కేసీఆర్నే కదా. కర్మ హిట్స్ బ్యాక్ అంటే మరి కేసీఆర్ని అంటాను అక్క. సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ సౌటలకే పెద్ద సౌట మన ఏబిఎన్ రాధాకృష్ణ పెద్ద సౌట కాదు ఏం చెప్తానంటే, చెల్లెకు అన్నకున్న పంచాయతీ పేపర్లు పెద్దగా రాసి ఇద్దరు తనుకుంటానికి ప్రేరేపిస్తాడు వీడు. ఇప్పుడు ఈ 2 పేపర్లు చదువుకొచ్చిన, ఒక పేపర్ లేదు. వీడు తెలంగాణ వ్యతిరేకి. ఇగో చంద్రన్న జ్యోతిది, చంద్రబాబు కోసం శంకరాగడం కూడా వెనకపోయిన సన్నాసి నా కొడుకుది. కాబట్టి ఇవాళ ఈ వార్తను హైలైట్ చేసి రాసిడు. కవిత రాక్షస్ అన్నారట. కారణ జన్ముని కడుపులో పుట్టడం దురదృష్టకరం అంటారట. వాళ్ళన్నీ అన్నారు, నిజమే. నేను కూడా నిన్న ప్రెస్ మీట్ చూసిన. అన్ని అన్నారు కానీ పంచాయతీ పెట్టమని చెప్పినారా సన్నాసుడ నీకు? ఏబిఎన్ రాధాకృష్ణ వాళ్ళు కనుక్కుంటారా? చెల్లమ్మ జోలు రాసి, అన్నయ్య జోలు రాసి, ఇద్దరు అసలు ఏ గట్టురా నువ్వు? కవితక్క గట్ట, కేటీఆర్ గట్ట, కేసీఆర్ గట్ట, లేదా చంద్రన్న గట్ట? నీ గట్టులో మన్నువాడ ఏ గట్టో మాకే అర్థమైతే. నువ్వు చెప్పాలి కదరా ఈ గట్టని. నువ్వు ఇటు రాస్తే అటు రాస్తే 2 దిక్కులు రాస్తే ఇద్దరికి మంచోళం అయితే ఇద్దరికి పంచాయతీ పెడితే మంచిగా తగలబాడుతాడు, మంచిగా కాపుకుంటాడు, మంచిగా అబ్బా ఎచ్చగుందిరా అంటాడు. ఈయన మోపుదేగా ఏం మోసారు ఇది? ఏమిటికన్నా వస్తారు ఈ పంచాయతీ? దరిద్రుడా, ఏం పంచాయతీ? ఏం లత్కోరు జోలి ఇది? ఎందుకు ఈ జోలి? కవితక్క రాక్షస దేవత ప్రజలు చూస్తారు. అక్క తిరగని కాలరినా తిరిగి కేసీఆర్ బదనాం చేయని. ఎంత బదనాం చేసినా ప్రజలు రేపు కేసీఆర్ ఓటేస్తారా ఏరా? కల్వకుంట్ల కవితను ఎవరన్నా నమ్ముతారా నమ్మడా? రేపు బయట పడుతుంది కదరా. 2005లో కవితక్క మొత్తుకున్న కేసీఆర్ లంగా, కేసీఆర్ దొంగని ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి ఒక్కడే చెప్పిండు. దానికి తోడు ఇలా కన్న కూతురే కాలయముడై ఇలా వస్తా అని కవిత కూడా అంటుంది. అని ప్రజలు చూస్తారు కదా, న్యాయ నిర్ణేతలు ప్రజలు. అక్క ఏం చేస్తుంది, ఎందుకు చేస్తుంది, ఎవరు చేస్తుంది అన్ని చూసి ప్రజలు మంచి నిర్ణయం తీసుకుంటారు. నువ్వు పానకంలో పుడక లెక్క మంది పెళ్లికి పోయి మంగళాచరణ నువ్వు వాళ్ళ పంచాలి, నువ్వు ఓకు నీ సందాన్ని నువ్వు రాసుకొని చావు. నేను కొత్తపల్లికో మంది నుంచి చెప్పకో రాసినవుగా కదా, ఉండి రాసుకో. నీకెందుకు పంచాయలన్నీ? వాళ్ళ పంచాయతీ ముందలేసుకున్నాడు. ఈడ పెద్ద పీకుడు మొగుడు అన్నట్టు. ఇక అందుకే చెప్తా, ఈ సిగ్గుదాపినోడు కేటీఆర్ సిగ్గులేకపోయి ఇంటర్వ్యూ ఇచ్చింది ఈ సన్నాసికి. ఏబిఎన్ అనే ఒక సన్నాసికి ఇంటర్వ్యూ ఇస్తే వాడు తెలంగాణలో వాడు తెలంగాణ వ్యతిరేకంగా చూస్తాను నేను. బీఆర్ఎస్ పార్టీ వాడు ఎవడైనా కానీ వీడు బద్ద వ్యతిరేక. వీడు తెలంగాణ వచ్చినాక కేసీఆర్ బ్యాన్ చేసి వీని పేపర్ని వీళ్ళని అయినా సిగ్గులచ్చలేదా? అన్ని శివునెత్తి అన్నదులు వేసుకొని పోయి ఇంటర్వ్యూ ఇస్తే జనాలు చూడరా? నువ్వు ఎట్లా ఉంచిరు కేటీఆర్ని? నీకు సమ్మగుని పడి ఈ ముచ్చట నీకు సమ్మ సరిపోని పెట్టిండు. నువ్వు తిట్టింది, నువ్వు చేసింది అన్ని నిన్ను డామేజ్ చేసే మొత్తం రాస్తుండ. అబ్బా ఏబిఎన్ ఈజ్ ద #1 ఛానల్ ఇన్ తెలంగాణ చెప్పుకో మరి అట్నన్నా. ఈ సిగ్గులద్దలేని మొఖం ఇది. అనవసరంగా పోయి వానికి దరిద్రుడికి ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఇంకేందా అబ్బో ఓ అమ్మో. తెలుగు అంటే తక్కువ, ఆంగ్లంపై మక్కువట. మాతృభాషలో మాట్లాడేందుకు ఇష్టపడిన గ్రూప్ 1 అధికారులట. శిక్షణ అంతా ఇంగ్లీష్లోనే, మచ్చుకైనా కనిపించని తెలుగు. వీడు ఎందుకు వచ్చింది తెలుగు? మీరు ఎప్పుడా ఎందుకు వచ్చింది వీడు? ఎందుకు వస్తాడు? ఇవాళ చంద్రబాబు కోసం తెలుగు అనే పదం రాసి లేదా రాయపోవాడు. నాకు ఎరక కావాలి సంగతి. చంద్రన్న కోసం తెలుగు వచ్చింది. అలా ఇతర రాష్ట్రాలకు భిన్నంగా తెలంగాణలో ఇంగ్లీషులో శిక్షణ ప్రణాళికట. గ్రూప్ 1కు ఎంపికైన 563 మందిలో 90% ఆంగ్ల మాధ్యమే. పాలన వ్యవహారాల్లో తెలుగు పరిస్థితి
మరింత దిగజారే ప్రమాదం ఉంది. సివిల్ సర్వీస్ తరహాలో తెలుగు తప్పనిసరిగా నేర్చుకోవాలంటే నిపుణులు. యో తెలంగాణలో తెలుగు భాష పైన ప్రేమ ఉండాలంటే తెలుగు మీడియం ఉండాలి. రోజు రోజుకు తగ్గుతానే పోరగాళ్ళకి తెలుగు తప్ప ఇంగ్లీష్ హిందీ అన్ని వస్తాను. మన తల్లిదండ్రులు కూడా మనకి ఇంగ్లీష్ పైన మొక్క చూపుతారు, కానీ కన్నతల్లిని మనం కాపాడుకోవాలంటే తెలుగును కూడా నేర్చుకునే ప్రయత్నం జరిగింది. నేను చెప్పగలిగింది కదా. ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ సందర్భంగా చెప్పాలి, నేను ఆల్మోస్ట్ ఒక 6 సంవత్సరాలు ఇంగ్లీష్ మీడియం చదివిన. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు. ఇంకా తరగతి అంటే మీకు అర్థమవుతుంది ఏమంటే మనం తెలుగు మీడియం బ్యాచ్. సరే చదువులో భాగంలో 11వ తరగతి నుంచి 16 దాకా బీటెక్ అయిపోయిన దాకా ఇంగ్లీష్ మీడియం చదివినాం. నాకు మీరు అబ్జర్వ్ చేస్తే తెలుగు బ్రహ్మాండంగా చదువుతాం, 10కి 10 మార్కులు వచ్చినాయి. రాసేటప్పుడు మాత్రం రాయడానికి రాదు, ఎందుకంటే మర్చిపోయాను కదా. చదువుతాప్పుడు రోజు పేపర్ చదువుతాం, అదొకటి చదువుతాం, కానీ రాయడానికి మాత్రం ఇబ్బంది పడతా. చదవడానికి ఒక్కొక్క పొల్లు కూడా చదవగలుగుతాం. ఇంగ్లీష్ మీడియం చదవడం వల్ల కొన్ని ప్రమాదాలు జరిగినాయి. మరి ఏం చేద్దాం, అట్లా అది ముచ్చట అనమాట. మరి తెలుగు భాష పైన ప్రేమ పెంచుకోనంటే పెంచుకోరే.